దేవుని వాక్యాన్ని భయభక్తులుగా మనం చదువుకున్నాం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. అంటే సర్వ శరీరాలకి, సర్వ జీవులకు దేవుడు ఎవరు అంటే యేసయ్యే. మరొక దేవుడు లేడు. ఆయన అడుగుతున్నాడు, నేను యెహోవాను, ఈ భూమి మీద ఉన్న సర్వ జీవరాశులకి, సర్వ శరీరాలకి దేవుడు నేనే. నాకు కూడా అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకేదైనా అసాధ్యమైనది ఉందా ఈ లోకంలో? లేకుంటే పరలోకములోనైనా, ఈ లోకములో అయినా, పాతాళంలోనైనా ఎక్కడైనా నాకు అసాధ్యమైనది ఉందా అంటున్నాడు. అంటే ఒక ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు ఆయన. ఎవరు? ప్రభు. ఇప్పుడు మనం ఏం చెప్పాలా? ఆయనకు అసాధ్యమైన ఉందని చెప్పాలా? లేదని చెప్పాలా? అసాధ్యమైంది ఆయనకి లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. ఈ లోకంలో సమస్తము సాధ్యమే. ఎవరికి? యేసు ప్రభుకి. అందుకని మన యొక్క సమస్య ఏదైనా, మన యొక్క బాధ ఏదైనా, మన కష్టం ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా, మన శ్రమలు ఏదైనా, మన నిందలు ఏదైనా, మన శోధనలు ఏవైనా, మనకున్న ఆర్థిక అవసరాలు ఏవైనా, మనకున్నటువంటి రుణాలు ఏవైనా, మనకున్న సాతాను శోధనలు ఏవైనా సరే, వాటి విషయమై ప్రభుత్వం మనం ప్రార్థించేటప్పుడు, అయ్యా ఇది నీకు అసాధ్యం కాదు, ఇది నీకు సాధ్యమే, దీన్ని నువ్వు చెయ్యండి అని చెప్పి మనం అడగాలి. దీన్ని చేయగలవా ప్రభువా? చేస్తావో చేయవో నాయనా అని మనం అనకూడదు. ఎందుకంటే నేను చేయలేనివాడినే అంటాడు, నేను చేతకానివాడినే అంటాడు. ఆ మాట అనకూడదు. అయ్యా నీకు సాధ్యమే ఇది చేయటానికి, నువ్వు నాకు సహాయం చేయమని అడగాలి. ఎందుకంటే ఆయన శక్తిని మనం శంకించకూడదు. ఆయన శక్తిని మనం పడ్డామంటే అప్పుడు దేవుడు మనకు సహాయం చేయడు. కాబట్టి ఆయన గొప్ప శక్తి గలవాడు, అనంతమైన శక్తి గలవాడు. ఆయన శక్తికి మితే లేదు. ఆయన ఏమైనా చేసేయగలడు. మాట ఖర్చు అంతే. ఆయన ఖర్చు మాటే, అంత అయిపోతుంది. అలాంటప్పుడు ఆయన కాడికి పోయి మనం ఇది నువ్వు చేయగలవా, ఇది నీ వల్ల అవుతుందా అని అనకూడదు. ఒక తండ్రి వచ్చి తన కుమారుడు గురించి అలాగే అడిగాడు, అయ్యా నీ వలన ఏమైనా అయితే సహాయం చేయయ్యా అన్నాడు. నా వలన అయ్యేది ఏందయ్యా, నా వల్ల అవ్వకుండా ఏం అవుతుంది? నా వల్ల అవ్వకుండా ఏది పోదు చెప్పు, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నమ్ముతున్నావా? నమ్మటం నీ వల్ల అవుతుందా చెప్పు? సమస్తం సాధ్యమే అప్పుడు అన్నాడు. అయ్యా నాకు అనుమానం ఉంది, అందుకే ఈ మాట మాట్లాడాను అన్నాడు. సరే నన్ను క్షమించయ్యా అంటే అప్పుడు దేవుడు ఆ బిడ్డను బాగు చేసి పంపిస్తాడు. ఈరోజు మనం కూడా దేవుని ఎదుటికి వచ్చి ఆ సందేహంతో మాట్లాడకూడదు. సందేహంతో మాట్లాడితే మనం దేవుని శక్తిని అనుమానిస్తున్నామని. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఏది ఉండదు. అది ఎటువంటి విషయమైనా సరే దేవునికి అసాధ్యమైనది అయితే ఇంకెవ్వరికి సాధ్యం కాదు. ఇంకెవ్వరు దాన్ని ఏమి చేయలేరు. ఎటు తిరిగి ఏ విషయమైనా సరే లాస్ట్కి దేవుని కానే పరిష్కారం కావాలి. ఎక్కడ పరిష్కారం అయినా కాకపోయినా అది ప్రభు దగ్గరే పరిష్కారం కావాలి. అందుకని మనం ఏం చేయాలి అంటే దేవుని యొద్ద దాన్ని పరిష్కరించుకోవాలంటే దేవుని దగ్గరకు పోయినప్పుడు దాన్ని ఆయన చేయగల సమర్థుడన్న విషయం మనం గుర్తించి ఆయనతో ఆ విషయాన్ని చెప్పాలి. అయ్యా అది నీకు ఎంత పని తండ్రి, ఒక్కసారి తలుసుకుంటే పని అయిపోతుంది. అయినా మమ్మల్ని ఒకసారి దృష్టి ఉంచు, జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తే వెంటనే యేసు ప్రభు విడుదల ఇచ్చేస్తాడు. వెంటనే యేసు ప్రభు బాగు చేసేస్తాడు. ఏమాత్రం కూడా మనం సందేహపడకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నాం మన ప్రభు, రాజులకు రాజు, ఆయన గొప్ప చక్రవర్తి, ఆయన సర్వలోకానికి ఆయనే వీరుడు, ధీరుడు, సూర్యుడు. కాబట్టి ఆయనకు మించింది ఏదీ లేదు. కాబట్టి ఆయన దగ్గర మనం మాట్లాడేటప్పుడు
ఖచ్చితంగా, నిశ్చయంగా ప్రభువా ఇది నువ్వు చేయగలవు, ఇది నీ వల్ల అవుతుందని చెప్పి మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి అనుగ్రహించి మనకు అన్ని సమస్యలు తీర్చి కృప చూపించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, ఇంతవరకు మా జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో అయ్యా మీరు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన మేలును బట్టి, అనేకమైన విషయాలను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. రాజా, నీవు తప్ప మాకెవరు లేరు నాయన, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. అయ్యా అయ్యా అయ్యా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరమైన దేవుడు నాయన, మహిమగల తండ్రివి నాయన. యేసు ప్రభా, యేసు ప్రభా, నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. మా జీవితాల్లో కానీ అయ్యా పరిచర్యలో కానీ ఏ కార్యమైనా చేయటానికి నీకేమి ఇబ్బంది లేదు, ఏదైనా నువ్వు చేయగలవు. ఒక మాట చెప్తే చాలు నాయన, పని అయిపోతుంది ప్రభా. తండ్రి, మేము ఆ విధంగా నేను నమ్మగలిగే కృప, నమ్మకం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని అలాంటి నమ్మకంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా, భూమిని ఆకాశం సృష్టించింది మీరే, జీవరాశులను సృష్టించింది మీరే నాయన. నోటి మాటతో ఇవన్నీ కలగజేసావు సర్వ సృష్టిని నాయన. కనుక నీకు ఏది అసాధ్యము, ఏది అసాధ్యం కాదు. కనుక మా సమస్యలు ఎంత, మా యొక్క బాధలు ఎంత, మా ఇరుకులు ఇబ్బందులు నీ దృష్టిలో ఎంత ప్రభా, ఒక క్షణం వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఉండవు ఆయన. మా సమస్యలు ఎటు వెళ్ళిపోతాయో, మా బాధలు ఎటు వెళ్ళిపోతాయో, మా శ్రమలు శోధనలు ఎలా వెళ్ళిపోతాయో అసలు కనిపించవు, అసలు కనిపించవు తండ్రి. నువ్వు సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని, నువ్వు కార్యాలు చేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని. యేసయ్యా, రాజాతి రాజా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనుడవు, మహాగణుడవు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చాలిన దేవుడు ప్రభువా, నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిచర్య విషయంలో ఉన్నటువంటి అవసరాలని మీ మహిమలో తీర్చండి. నీ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలని మహిమలో తీర్చండి. నీ ప్రజలని బహుగా దీవించి ఆశీర్వదించమని, అన్ని విధాలుగా నీ ప్రజలకు క్షేమం కలగచేయమని, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాలని, సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, అభివృద్ధిపరచమని, అయ్యా సరిహద్దుల విశాలపరచమని. అనేక ఆత్మలు ఇంకా నశించిపోతున్నారు, వారందరినీ కూడా రక్షించి నీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కొత్త ఆత్మల్ని అనుగ్రహించు నాయన. కొత్త కుటుంబాలను తీసుకురండి ప్రభా, విస్తారంగా తీసుకురండి ప్రభా. అనేక ఆత్మలను మీ యొక్క నామంలో మాకు అప్పగించమని ప్రార్థిస్తున్నాను. రాజా, నేను పైకెత్తబడిన తర్వాత అనేకుల్ని ఆకర్షిస్తానని చెప్పిన తండ్రి, అనేకులు నాయన నశించిపోతున్నారయ్యా. వాళ్ళని ఆకర్షించండి ప్రభా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు కూడా ఎవరు ఎనగబడిపోకుండా అయ్యా, అదిగో నాయన లోక సంబంధం వాటిలో చిక్కుని పోకుండా, అల్పకాల భావభోగాలకి వారు నేను ఆకర్షించబడి నాయన వాటిలో చిక్కుని పోకుండా నాయన నీ కొరకు బలంగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని, నీ కృపనిచ్చి నడిపించమని, సాతానిక తంత్రాలని, ఉచ్చులని తప్పించుకునే భాగ్యం అయ్యా కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల్ని ముఖ్యంగా భద్రపరిచి నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాయా. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నీ చిత్తానుసారంగా నడిపించి కాపాడు. నీ నామానికి అత్యంత ఘనత, మనం ప్రభావాలు తెచ్చుకోమని. అయ్యా, నువ్వు గరుడు, మహాగరుడు తండ్రి, సాగిన దేవుడు ప్రభా. నువ్వు అన్ని విధాలుగా సహాయం చేసి నీ నామానికి అత్యంత ఘనత, మా ప్రభావాలు తెచ్చుకుని నీ చిత్తం చొప్పున నడిపించమని, నీ నామాన్ని బహుగా అయినా ఘనపరిచే అవకాశం మాకు దయచేయండి. గొప్ప కార్యాలు మీ నామంలో జరిగించండి. నిర్వహించని కార్యాలు మీ నామంలో మేము చూడాలి ప్రభా, సహాయం చేయమని. అయ్యా, ఈ దినం పుట్టినరోజు, వివాహదినం జరుపుకున్న బిడ్డలని, కుటుంబాలు ఆశీర్వదించి వద్దలు చేయమని, వారి కుటుంబాల్లో సంతోష సమాధానాలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి మహిమ పొందమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.